విజయవాడ రాంవర్పాడ్లోని వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహిస్తూ భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ జాతరకు మరింత ప్రాధాన్యం లభించింది. మౌలిక వసతుల అభివృద్ధి, ఆలయ పరిసరాల సుందరీకరణ, భక్తులకు సౌకర్యాల కల్పనతో రానున్న రోజుల్లో ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని ఆలయ చైర్మన్ చంటి తెలిపారు. ప్రతి ఏడాది 5,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని చైర్మన్ చంటితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న భోగి, ఈ రోజు సంక్రాంతి, రేపు కనుమ అత్యంత వైభవంగా తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఒక ప్రత్యేకమైన గుడి ఉంది. అదే వెంకమ్మ తల్లి ఆలయం. అది రామర్పాడులో ఉంది. ఈ గుడికి సంబంధించి చాలా వరకు ఒక విశిష్టమైన కథ ఉంది. ఈ గుడిలో మొత్తం 3 అమ్మవార్లు ఉంటారు. 3 అమ్మవార్లు ప్రతిరోజు ప్రజలకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతి వేళ అయితే అమ్మవారు గుడిలో మాత్రం ఉండరు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు ఇచ్చి వస్తారు. దీనికి సంబంధించి, చరిత్రకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ చంటి గారు ఉన్నారు. ఆయన అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆ గుడి యొక్క విశిష్టత ఏంటి? మా 20,000 రామర్పాడు గ్రామానికి శ్రీ వెంకమ్మ పేరాట అమ్మవారి తల్లి. నాకు 56 సంవత్సరాలు వచ్చినాయి. నాకు 56 సంవత్సరాలు రాకముందు నుంచి అమ్మవారు ఈ రామర్పాడులో కొలువై తీరి ఉంది. మాకు ఈ రామర్పాడు వచ్చేపాటికి అమ్మవారు అంటే మా అందరికీ కులదైవం లాగా, మా ఊరు ప్రజలకి ఇలవేల్పు లాగా, కోరిన వరాలు ఇచ్చే అమ్మవారి లాగా వెలిసి శ్రీ వెంకమ్మ పేరాటలో మరి ఇనుకొండ వెంకమ్మ తల్లి, శ్రీ మహాలక్ష్మి తల్లి, ఈ 3 దేవతలు కలిసి ఇక్కడ మాకు ఈ అమ్మవారి గుళ్ళు వెలస్తం జరిగింది. అప్పటి నుంచి కోలాట వాయిద్యాలతో, డప్పు వాయిద్యాలతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా పండుగ జరుపుకుంటూ వస్తాం. అప్పుడు 50,000-30,000 రూపాయల కానించి స్టార్ట్ అయిన ఈ డెవలప్మెంట్ ఇవాళ దాదాపు 20 లక్షల దాకా ఆదాయం పెరిగి, అదే విధంగా అమ్మవారికి డెవలప్ చేయటము, అదేవిధంగా సంబరాన్ని బాగా డెవలప్ చేయడం. అప్పుడు 3 రోజులు ఉండేది, ఇప్పుడు 8 రోజులు అమ్మవారు ఊరంతా 2 ఊళ్ళు మీద తిరగటం 8 రోజులు టైం పడుతుంది. మరి నేను కొత్తగా చైర్మన్ అయ్యి 2 నెలలు కావస్తుంది. మాకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను చైర్మన్ అయ్యాను, కూటమి తరఫున. మరి మేము అయిన తర్వాత ఈ గుడిని చాలా డెవలప్ చేసి, అభివృద్ధి చేసి, బాగా డెకరేషన్ చేసి, కానీ ఏదైనా సరే దేనికి వెనకాడుకోకుండా అంగరంగ వైభవంగా 14వ తారీఖు నాడు మాకు పండగ స్టార్టింగ్. ముఖ్యంగా ఇంతమంది జనాలు, అంటే ఇక్కడ రామర్పాడనే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ చాలా వరకు జనసందోహం తరలి వస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి, దసరా ఇట్లాంటప్పుడు ఎటువంటి భద్రతా చర్యలు చేపడతారు ఇక్కడ? మాకు ఈ రామర్పాడు నుంచి ప్రసాదపాడు నుంచే కాకోకుండా పక్కన మన పశ్చిమ గోదావరి జిల్లా, మరి అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి, మరి తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వేలాదిగా పాల్గొంటారు. ఈ సంక్రాంతికి మాత్రం ఎక్కడా ఉండరు, ఇక్కడికే వస్తారు ఈ అమ్మవారిని దర్శించుకుంటాకి. ఈ 3 రోజులు ఇక్కడే ఉండి అన్ని మొక్కుబళ్ళు, కోడిపుంజులు కానీ, గొర్రెపోతులు కానీ మొక్కుబళ్ళు తీర్చుకొని బ్రహ్మాండమైన పండుగ చేసుకొని వెళ్తారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము అన్ని సౌకర్యాలు చేసాము. వాటర్ కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, నిన్న భక్తులు 20,000 మంది మా అమ్మవారికి దర్శించడం జరిగింది. ఎంత జనాభా భక్తులు ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి అన్ని సౌకర్యాలు చేయటం జరిగింది. మరి రాత్రి 12 గంటల సమయంలో అమ్మవారు బయటకు తీసుకెళ్ళడం జరిగింది. అంగరంగ వైభవంగా టపాసులతో, డప్పు వాయిద్యాలతో, బ్యాండ్ మేళాలు మొత్తం అన్ని కలిసి బాగా రాత్రి 10,000 మంది రోడ్డు మీదకి వచ్చి అమ్మవారిని తిలకట్టడం జరిగింది. అదేవిధంగా అక్కడ పండగ రంగుల రాటాలు కానీ, మొత్తం వ్యాపారస్తులు కానీ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఇక్కడ చేయాలి. రానున్న రోజుల్లో అటువంటి అమ్మవారి గుడి, అంటే ఇంత ప్రతిష్టాత్మకమైన అమ్మవారిని గుడిని రానున్న రోజుల్లో ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎలా డెవలప్ చేయబోతుంది? ఇంకా డెవలప్ చేద్దామని చూస్తున్నాము. ఆల్రెడీ మాకు కళ్యాణ మండపం ఉంది, ఇంకా మళ్ళీ ఇంకో పైన కూడా చేస్తామని ఆలోచన ఉంది. మరి అమ్మవారు ఇక్కడ వెలిసిన కానించి అన్నదానం అనేది పెడతాం లేదు. మాకు కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి శుక్రవారం ఎంతమంది వచ్చినా అన్నదానం కార్యక్రమం పెట్టాము. అది ఫుల్ సక్సెస్ అయింది. రేపు మళ్ళీ సంక్రాంతి వెళ్ళిన తర్వాత నిత్యం అన్నదానం పెట్టాలని మేము భావిస్తున్నాము. ప్రతిది కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము.
అయితే చూసారు కదా అమ్మవారి గుడిని రానున్న రోజుల్లో కూడా చాలా వరకు డెవలప్ చేస్తారు. అంటే వెంకమ్మ తల్లి గుడి ఇక్కడ అంటే రామర్పాడు, ప్రసాదంపాడు ఇక్కడ మాత్రమే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా చాలా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. సంక్రాంతి వేళ అన్ని గుళ్ళు అందరూ వేరు వేరు గుళ్ళకు వెళ్తుంటారు, కానీ అమ్మవారి ప్రతిమలు లేకపోయినా కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకునే నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం హయాంలో అయితే ఈ గుడి చాలా డెవలప్ అవుతుందని కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel